ముందుకు వచ్చి ఏదైతే స్థలంలో మనం దేవాలయాన్ని మనం నిర్మించదలిచామో ఆ నారాయణ అక్షాక్ష దివ్యక్షేత్రము అదే క్షేత్రంలోనే మీరు ఈ ప్రాంగణంలోనే ఈ 7 వారాల పాటు మీరు గానామృత కార్యక్రమాన్ని నిర్వహించుకోండి అని చెప్పని గత 4వ పర్యాయం మొత్తం నిర్వహించేందుకు అనుమతించేందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ 5వ పర్యాయం కూడా వారి అనుమతిని మనం ప్రారంభించుకోవడం జరిగింది. వారికి మా విఘ్న శ్రీనివాస ట్రస్ట్ తరఫున మన ప్రియ భగవద్ బంధువులందరి తరఫున కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటాము. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఈ 5వ పర్యాయం మీ అందరికీ ఇందాక చెప్పినట్టుగా భక్తులను భాగస్వాములు చేయాలని తలంపుతోటి ఈ 5వ పర్యాయం ప్రతి వారం భక్తులనే కూర్చొని ఇక పూజాది కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు సంకల్పం చేసుకోగానే మాకు మా పెద్దానని చెప్పా కదా కోట రామ్మోహన్ రావు గారు వారి అబ్బాయి మా విఘ్న శ్రీనివాస ట్రస్ట్కి సేవాదళ అధ్యక్షులుగా గత వారం మనం అందరం ప్రకటించుకున్నాం. కోట లీలా సత్యనారాయణ గుప్తా గారు వారు ముందుకు వచ్చి ఈ యొక్క 5వ వారం మొదటి శనివారాన్ని వారు ముందుకు వచ్చి వారి దంపతులు అలాగే వారి కుమార్తె అల్లుడు గారు వచ్చి వారు కూడా వినుకొండ నుంచి వచ్చారు ఇక్కడికి పూజా కార్యక్రమం పాల్గొనడానికి. వచ్చి స్వామివారి గానామృతంలో పాల్గొని వచ్చిన భక్తులందరికీ కూడా తదియారాధన ఏర్పాటు చేయడం నిజంగా అభినందించదగ్గ విషయం. అందరికీ కూడా ఏదైతే మనం ఈ యొక్క శ్రీమన్నారాయణ ఏర్పాటు చేసుకున్న స్థలానికి శక్తి పెరగాలంటే గానామృతంతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుంటేనే ఆ యొక్క స్థలానికి విశిష్టత పెరుగుతుంది, వైభవం కూడా రానున్న రోజుల్లో మరింత వృద్ధి చెందడానికి నిదర్శనాలు కలవు. ఇటువంటి గొప్ప కార్యక్రమానికి మనం నాంది పలికాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క గొప్ప క్షేత్రానికి తమ వంతు బాధ్యతగా నిలబడి భూదాన విరాళాల సేకరణలో భాగస్వాములు కావాలని కోరుకుంటాం. ముందుగా మాకు ఈ యొక్క ఆ కార్యక్రమానికి సహకరించడానికి ముందుకు వచ్చినటువంటి మా మురళీకాంత్ గారికి మా దంపతులిద్దరికి కూడా మా ట్రస్ట్ తరఫున వారికి చిన్న అభినందన కార్యక్రమం చిరు జ్ఞాపిక అందజేయడం జరుగుతుంది. మాకు ప్రచార కార్యక్రమానికి మాకు ముందు నుండి నిలబడినటువంటి వ్యక్తి మురళీకాంత్ గారు, వారికి మా అందరి తరఫున శ్రీ విఘ్న శ్రీనివాస ట్రస్ట్ తరఫున ముందుగా వారికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి తెనాలిలో ఎంతో వైభవంగా నిర్మించే నారాయణ అక్షాక్షరి దివ్యక్షేత్రంలో ప్రధాన భూమిక పోషించినటువంటి ఈ యొక్క స్థల సేకరణకి ప్రతి ఒక్కరూ కూడా భూదాన విరాళాల భాగస్వామి కావాలని చెప్పమని మేము సంకల్పించడం జరిగింది. దానిలో భాగంగా మేము ఈ యొక్క స్థలాన్ని కోట బద్రీనాథ్ గుప్తా గారి దగ్గర నుంచి మేము స్థలాన్ని కొనుగోలు చేయడానికి మేము ముందుకు రావడంగానే ఆ కోట బద్రీనాథ్ గుప్తా గారు కూడా వారి స్థలాన్ని మాకు విక్రయించడమే కాకుండా వారు కూడా ముందుకు వచ్చి 20 గజాల స్థలాన్ని మాకు భూదానంగా మాకు ప్రకటించడం చాలా సంతోషకరం. వారికి కూడా సభాముఖంగా